ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎక్స్పెరిమెంట్తో మీ ముందుకు వచ్చాను. మనము తాగే కోక్ టిన్నుల్లో ప్లాస్టిక్ లేయర్ ఉంటుందా? కోక్ టిన్ను సోడియం హైడ్రాక్సైడ్ లిక్విడ్లో వేస్తే ఏం జరుగుతుందో ఈరోజు ఎక్స్పెరిమెంట్ చేసి చూద్దాం. ముందుగా కోక్ టిన్ను తీసుకొని దానిపైన ఉన్న లేబుల్ని శాండ్ పేపర్తో రిమూవ్ చేయాలి. ముందుగా ఒక బీకర్లో వాటర్ను తీసుకోవాలి. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ను తీసుకొని స్పాచులా సహాయంతో ఈ బీకర్లో వేయాలి. సోడియం హైడ్రాక్సైడ్ని చేతితో తాకకూడదు. తర్వాత సోడియం హైడ్రాక్సైడ్ మొత్తం కరిగే విధంగా గ్లాస్ రాడ్ సహాయంతో వాటర్లో తిప్పాలి. తర్వాత కోక్ టిన్ని కొద్దిగా వాటర్తో నింపుదాం. వాటర్తో నింపిన తర్వాత ఈ కోక్ టిన్ని సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణంలో వేలాడదిద్దాం. కోక్ టిన్ని సోడియం హైడ్రాక్సైడ్ లిక్విడ్లో వేయగానే రియాక్షన్ జరుగుతుంది. కొన్ని బబుల్స్ రావడం జరుగుతుంది. చూడండి, అక్కడ బబుల్స్ వస్తున్నాయి. ఇక్కడ సోడియం హైడ్రాక్సైడ్ లిక్విడ్తో అల్యూమినియం రియాక్ట్ అయి సోడియం అల్యూమినేట్ను మరియు హైడ్రోజన్ గ్యాస్ని ఏర్పరుస్తుంది. సో ఈ బబుల్స్ అనేటివి హైడ్రోజన్ గ్యాస్. ఇప్పుడు ఈ కోక్ టిన్ని స్పాచులా సహాయంతో మనం పైకి తీసి చూద్దాం. ఏం జరిగిందో తెలుస్తుంది కదా. కోక్ టిన్ అనేది అల్యూమినియంతో తయారైంది. ఇక్కడ అల్యూమినియంని సోడియం హైడ్రాక్సైడ్తో లిక్విడ్తో రియాక్ట్ అయి సోడియం అల్యూమినేట్ను ఏర్పరిచింది. అల్యూమినియం మొత్తం పోగా మనకి లోపల ప్లాస్టిక్ లేయర్ కనబడుతుంది. అందులో మనం పోసిన వాటర్ కూడా కనబడుతున్నాయి. చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.